హాయ్ ఆల్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాలీవుడ్లో పర్ ఇయర్ 300 మూవీస్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అవి డబ్బింగ్ సినిమాలు కానీ, డైరెక్ట్ సినిమాలు కానీ, రీమేక్ సినిమాలు కానీ, బాలీవుడ్ సినిమాలు కానీ, హాలీవుడ్ సినిమాలు కానీ, ఏ రకంగా చూసినా తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద పర్ ఇయర్ 300 మూవీస్. దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేసే ఇన్వెస్టర్లు, డైరెక్టర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు, ఇలా ఎంతోమంది వాళ్ళ లైఫ్ ఈ బిజినెస్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో రిజల్ట్ అనేది చాలా తక్కువ. ఈ సినిమా ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం. ఈ సినిమా ఇండస్ట్రీ అనేది టాలెంట్తో, హార్డ్ వర్క్తో, టైము దాని మీద స్పెండ్ చేయడంతో పాటు, కోట్లాది రూపాయలు ఇన్వెస్ట్ చేయడంతో పాటు, ప్లానింగు, సినిమా రిలీజ్ చేసే టైము, ఇవన్నీ బేస్ చేసుకుని సినిమా ఎలా దాని రిజల్ట్ ఏంటనేది చెప్పొచ్చు. బట్ ఎంత ప్లానింగ్ చేసినా, ఎంత చేసినా సినిమా అనేది ఫైనల్గా అదృష్టం అని చెప్పాలి. అసలు ఏ సినిమా ఆడుద్ది, ఏ సినిమా ఆడదు, ఏ సినిమా ఫ్లాప్ అవుద్ది, ఏ సినిమా అసలు మినిమం డబ్బులు కూడా రాని సినిమాలు కూడా చాలా ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో అదృష్టం అనేది ఎంత ఇంపార్టెంటో కొన్ని సినిమాలు చూసి మనం ఈజీగా చెప్పొచ్చు. ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలు ఈ కోవలో కొన్ని సినిమాలు చెప్పొచ్చు. ఇవి ఒక సెన్సేషనల్, ఒక అరాచకం, సినిమా ఇండస్ట్రీకి ఒక బెస్ట్ డెఫినేషన్ అని కూడా చెప్పొచ్చు. ఇలాంటి చిన్న బడ్జెట్తో తీసి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న సినిమాలు, మెగా పెద్ద పెద్ద హీరోలకే పోటీ ఇస్తున్న ఈ సినిమాలు దేన్ని బేస్ చేసుకుని ఈ సినిమాలు హిట్ అవుతున్నాయి, ఇంతకీ అసలు ఏ రకంగా సినిమా హిట్ అవుతుంది అనేది, హిట్కి ఏమైనా ఫార్ములా ఉందా అనేది ఎప్పటికీ చెప్పలేని ఒక సబ్జెక్టే సినిమా. ఇంతకీ ఏంటి ఆ సినిమాలో ఉన్న విశేషాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు 3000 థియేటర్లు ఉండేవి. ఈ మల్టీప్లెక్స్ ఎవరు రాకముందు సింగిల్ థియేటర్లు 3000 థియేటర్లు ఉండేవి. మల్టీప్లెక్స్లో వచ్చిన తర్వాత ఆ సంఖ్య 1400 తగ్గింది. అంటే సినిమా రేంజ్ పెరిగింది కానీ చూసే ఆడియన్స్ అంటే సినిమా ప్రేమికులు మాత్రం తగ్గనే లేదు. అంటే ఎంత మూవీ లవర్స్ ఉన్నారో మనం దీన్ని బట్టి ఈజీగా అర్థం చేసుకోవచ్చు. బట్ ఇంతమంది సినిమాని ఆదరిస్తున్నా ఎన్ని సినిమాలు హిట్ అవుతాయి, పర్ ఇయర్ ఎన్ని సినిమాలు హిట్ అవుతున్నాయి, ఎన్ని ఫ్లాప్ అవుతున్నాయి, అసలు థియేటర్కి వచ్చినట్టు తిరిగి కూడా సినిమాలు కూడా చాలా ఉన్నాయి. అసలు సినిమాకి ఒక డెఫినేషన్ అంటూ లేదు, సినిమాకి ఒక హిట్ ఫార్ములా అంటూ లేదు. ఎలా అయినా ఏది హిట్ అవుద్ది, ఏది ఫ్లాప్ అవుద్ది, ఎలాంటి మగవాడైనా చెప్పలేడేమో అన్న ఒక ఎగ్జాంపుల్ ఈ మధ్య రిలీజ్ అయిన చాలా సినిమాలే ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా సంక్రాంతి బరిలో దిగిన చాలా సినిమాలు చాలా కాంట్రవర్సీతో, మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున, దీంతోపాటు చిన్న సినిమా తేజ, అలాగే ప్రశాంత్ డైరెక్టర్ హనుమాన్, ఈ సినిమా ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూ ఈ సంక్రాంతి బరిలో దిగింది. బట్ థియేటర్లు చాలా తక్కువ ఇచ్చారు. ఎందుకంటే చిన్న సినిమా 20 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా తీశారు. థియేటర్లతో రిలీజ్ అయ్యి హిట్టాకు సొంతం చేసుకొని బేపచ్చమే క్రియేట్ చేస్తుంది. బేపచ్చం అంటే మామూలు బేపచ్చం కాదు, ఆల్మోస్ట్ 5 లాంగ్వేజెస్లో ఈ సినిమా రిలీజ్ చేశారు. హిందీ వెర్షన్కి 5 కోట్లు, జస్ట్ 5 కోట్లకి అమ్మారు సినిమాని. దగ్గర 40 కోట్లు కలెక్ట్ చేసింది ఆ సినిమా. అసలు అలాంటి సినిమా ఇంతకుముందు మనం చూడలేదా అంటే చాలా చూసాం. ఒకప్పుడు అంజీ కానీ, తర్వాత వచ్చిన దేవీపుత్రుడు. దీంట్లో ఉన్న సినిమాలో ఉన్న కంటెంట్ ఏంటి అంటే ఒక డివోషనల్ ఆస్పెక్ట్కి ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ యాడ్ చేశాడు అంతే. బట్ ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాల్లో కొంచెం యావరేజ్ అవ్వటం వల్ల, లేకపోతే నిజంగా సినిమాలో అంత కంటెంట్ ఉందా అంటే మనంత మిస్ప్రైజ్ చేసే కంటెంట్ లాస్ట్ ఒక 10 మినిట్స్ తప్ప సినిమాలో ఎప్పుడూ రొటీన్గా చూసే ఫార్ములానే. బట్ ఏంటి అసలు అంతలా జనం ఈ సినిమాని చూడడానికి ఆదరించడానికి కారణం ఏంటి? దీంట్లో ఉన్న గ్రాఫికల్ ఆస్పెక్ట్ ఒకటి, డివోషనల్ ఆస్పెక్ట్ ఇన్ డెప్త్ వెళ్ళటంతో జనాల్ని బాగా అట్రాక్ట్ చేసిందని చెప్పాలి. ఈ సినిమా మీద ఉన్న డైరెక్టర్లకి, నిర్మాతలకు ఉన్న కాన్ఫిడెన్స్తో కంపల్సరీగా సంక్రాంతికి రావాలని పట్టుబట్టడంతో ఎలా అయితే సంక్రాంతి బరిలో దిగింది ఆ రకంగానే హిట్ టాక్ సొంతం చేసుకుంది. జస్ట్ ఎప్పుడైతే ట్రైలర్ బయటకు వచ్చిందో జస్ట్ అప్పుడే హైప్ క్రియేట్ చేయాలి. ఇలాంటి డివోషనల్ సినిమాలు చాలా వచ్చినాయి, ఇది కామన్ అనుకున్నారు. బట్ ఈ సినిమా డైరెక్టర్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ అనే ఫస్ట్ సినిమా తీశాడు, అది సైకలాజికల్ థ్రిల్లర్. ఆ తర్వాత కల్కి రాజశేఖర్తో, ఆ తర్వాత జాంబిరెడ్డి, అది ఒక టైప్ ఆఫ్ సినిమా. ఈ 3 కూడా డిఫరెంట్ జోనర్స్, బట్ హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి.
బట్ ఈ సినిమా అంత రేంజ్లో ఎంత బేపచ్చో దగ్గర 300 కోట్లు కలెక్ట్ చేసిందంటే, ఒక మామూలు సినిమా, ఒక ఆర్డినరీ సినిమా 300 కోట్లు కలెక్ట్ చేయడం అంటే ఒక పెద్ద హీరోతో చేసినంత సినిమా. ఈ సినిమా హిట్ దెబ్బకి మొత్తం సినిమా ఇండస్ట్రీ ఒక షాక్లో వెళ్ళిపోయింది అంతే. చాలామంది డిమాండ్ రోల్ చేస్తున్నారు, సినిమా ఎందుకు థియేటర్లు ఇవ్వలేదని. 20 కోట్ల సినిమా తీసిన బడ్జెట్ సినిమాకి 100 కోట్లు పెట్టి సినిమా తీసిన నిర్మాతకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే పెద్ద హీరో అంటే ఎంతోమంది ఇప్పటివరకు ఎన్నో కోట్ల బడ్జెట్తో సినిమాలు తీశారు, ఎంతోమందిని అట్రాక్ట్ చేస్తారు. పెద్ద హీరో అంటే సినిమా థియేటర్లకు ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు, చిన్న హీరో అంటే రారు కదా. ఆ పాయింట్ ఆఫ్లో ఆలోచించవచ్చు. బట్ సినిమా ఈ రేంజ్లో హిట్ అవుతుందని ఎవరు ఊహించుండరు. చిన్న సినిమా అంటే ఒక లాటరీ, ఏ సినిమా ఆడదో ఏం చెప్పలేదు. ఈ మధ్య మ్యాడ్, అలాగే బేబీ, ఈ 2 సినిమాలు సృష్టించిన కలెక్షన్ అంతా ఎంత కాదు. బట్ రీసెంట్గా 2024 స్టార్టింగ్ సినిమా హనుమాన్ ఇప్పటికీ ప్రభంజనం ఆగల. ఏ టైప్ ఆఫ్ రేంజ్లో సినిమా కలెక్షన్ క్రియేట్ చేస్తుందంటే అంతూ పంతులు, ఇది ఎక్కడా గుద్దో కూడా చెప్పలేం. బట్ ఈ సినిమా డైరెక్టర్లకి, సినిమా ఇండస్ట్రీకి ఒక కొత్త డెఫినేషన్ అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు యూజ్ చేసుకుని ఈ సినిమాని నడిపించాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సెకండ్ పార్ట్ అయితే ఇక బేపచ్చమే, అదే బాగా అట్రాక్ట్ చేసింది ఈ సినిమాకి. ఒకప్పుడు తీసిన ఇదే డివోషనల్ మూవీకి ఇప్పుడు తీసిన డివోషనల్ మూవీకి చాలా డిఫరెన్సెస్ ఉంది. ఇప్పటి నుంచైనా తక్కువ బడ్జెట్తో ఎక్కువ సినిమాలు తీస్తే సినిమా మీద, ఇండస్ట్రీ మీద బతికే వాళ్ళు చాలామంది లాభాలు చూస్తారు. 2023లో హిట్ సంఖ్యలో చాలా 30-40 లోపే ఉన్నాయి అంతే. అది కూడా చిన్న సినిమాలు ఒక 10-15, పెద్ద సినిమాలు ఒక 10-15 అంతే. ఒక 30 లోపే సినిమాలన్నీ కూడా, మిగిలినన్నీ కూడా ఫ్లాప్లే. మరి ఎంత నష్టం. ఫైనల్గా ఏ సినిమా ప్రేక్షకుడు ఆదరిస్తాడు, ప్రేక్షకుడు ఏ సినిమా నచ్చుతుంది అనేది ఎవ్వరం చెప్పలేని కాన్సెప్ట్. ఏది ఏమైనా ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి. ఎంతోమంది ఈ సినిమాని నమ్ముకుని జీవిస్తున్న, లైఫ్ లీడ్ చేస్తున్న ఎంతోమందికి ఇలాంటి సక్సెస్ రేట్లు పెరగాలి. అప్పుడే సినిమా ఇండస్ట్రీ, ప్రేక్షకుడు సినిమాలు చూడడానికి ఇష్టపడతాడు. రొటీన్ ఫార్ములా, రొటీన్ కొట్టుడు, రొటీన్ వ్యవహారం ప్రేక్షకుడు చూసి బోర్ ఫీల్ అవ్వడమే మేము. అసలు హనుమాన్ సృష్టించే ప్రపంచం, అరాచకం అంతా ఎంత కాదు, వేరే లెవెల్. ఇది ఈ వీడియో, మరి వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్, సైనింగ్ ఆఫ్, మీ యువరాజ్.